బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా అమ్మా న్యూస్ చెప్పిందే జరిగింది 10 రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పార్టీ మారబోతున్నట్లు ముందే చెప్పాం. అనుకున్నట్లుగానే ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని సరిత తిరుపతయ్య వెల్లడించారు. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. మన పొంగులేటి ఈ నెల 20న జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇక తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అదే రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎమ్మెల్యేతో విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సరిత తిరుపతయ్య. ఇక ఈ నెల 18లోపే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. కానీ జెడ్పీ చైర్పర్సన్ పదవికి మాత్రం ఎప్పుడు రాజీనామా చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వీరితో పాటు గద్వాల మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది. పలువురు ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ చెప్పిందే జరిగింది. 10 రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పార్టీ మారబోతున్నట్లు ముందే చెప్పాము. అనుకున్నట్లుగానే ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు సరిత తిరుపతయ్య. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. మొన్న పొంగులేటి ఈ నెల 20న జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇక తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరనున్నారు. ఇక ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇక అదే రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎమ్మెల్యేతో విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సరిత తిరుపతయ్య. ఈ నెల 18లోపే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. కానీ జెడ్పీ చైర్పర్సన్ పదవికి మాత్రం ఎప్పుడు రాజీనామా చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వీరితో పాటు గద్వాల మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది. ఇక పలువురు ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. మనం ముందుగానే చెప్పాము జెడ్పీ చైర్పర్సన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని. దీనిపై అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? వెన్నెల జిల్లా పరిషత్ చైర్పర్సన్ జోగులాంబ గద్వాల జిల్లా చైర్పర్సన్ సరిత తిరుపతి ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా అదే రోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గద్వాలకు రానున్నారు. ఆయన సమక్షంలోనే జెడ్పీ చైర్మన్ దంపతులతో పాటు తమ అనుచరులు, కార్యకర్తలతో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోని అదే 18 లోపే బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు మనకు తెలిసింది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైఖరి నచ్చక, ఆయన ఒంటెద్దు పోకడం నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నట్టు. అయితే గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం ఏదైతే గద్వాలకు, నాగర్ కర్నూలు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం పర్యటనలో కూడా అంటిముట్టనట్లు వ్యవహరించారు. గత కొంతకాలంగా పార్టీలో పలు ముఖ్య కార్యక్రమాలు ఉంటే తప్ప అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్మన్ ఇంతకు ముందే గతంలో కూడా మా అమ్మా న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా వేశాం. ముందే మనం బ్రేకింగ్ కొట్టాం. రేవంత్ రెడ్డిని కూడా మీట్ అయినట్టు మనకు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో గద్వాల కాంగ్రెస్ టికెట్ కూడా ఆశిస్తున్నట్టు మనకు తెలిసింది. దానికి కూడా రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు, ముందు పార్టీలో చేరాలన్నట్టు కూడా ఆయన సంకేతాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వీరితో పాటు గద్వాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి దంపతులు చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నారు. వీరితో పాటు గద్వాల అలంపూర్లోని ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు మరియు పలు మండలాల్లో వీరి గట్టి పట్టుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరిత తిరుపతయ్యలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తమ అంచరగణాన్ని అయితే పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేతో కూడా విభేదాల నేపథ్యంలో డైరెక్ట్ గా కేటీఆర్ తో, హరీష్ రావుతో సంబంధాలు పెట్టుకొని జిల్లాలోని అభివృద్ధి పనులకు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వైఖరి నచ్చక
ఎమ్మెల్యే కొంత వాగ్వాదం కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి అంటిని ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు, పార్టీకి రావాలనుకున్నట్టు కూడా ఆయనతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. వినండి. థ్యాంక్ యూ. إن نبينا وحبيبنا